ముందుగా సురదీసే పేపర్ తీసుకుందాం. రైట్. ఫిబ్రవరిలో అమెరికాకు మోదీ. అయితే ఫిబ్రవరిలోట అమెరికాకు మోడీ గారు పోతా ఉన్నారు. పోయాట ఈ సందర్భంగా ఆయన వైట్ హౌస్ను సందర్శించనున్నారట. ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు రాబోతున్నాడు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో మోడీ వైట్ హౌస్లో సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. ఇద్దరు నేతలు ఫోన్ కాల్లో సంభాషించారు. ఎట్లున్న ట్రంప్ గారు అంటే బాగున్న మోడీ గారు, మరి ఎప్పుడు వస్తావు వైట్ హౌస్ కంటే ఫిబ్రవరిలో వస్తాయి, ఇక మరి నేను చూడబుద్ధి అవుతుందని చెప్పగానే సార్ రండి సార్, మనం ఏమైనా సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలు ఉంటే దేశాల గురించి మనం మాట్లాడుకుందాం, మనం గొప్ప అంటే దాన్ని ఏమంటారు మంచి ఆర్థికపరమైన మంచి నిర్ణయాలు తీసుకొని స్నేహ సంబంధాలు కొనసాగుతానగానే ఓకే మీకు ముందుగా అధ్యక్షుడైనందుకు కంగ్రాచులేషన్స్ చెప్పేసి మోడీ గారు ఫోన్ పెట్టేసినట్టుగా వార్తా కథనం వస్తూ ఉంది ఇక్కడ, అంతే కదా. ఇంకోటి వీళ్ళిద్దరి మధ్య చాలా స్నేహభావం సత్సంబంధాలు మంచిగా, అందుకే అండి ఇప్పుడు అందుకే చెప్తున్నా ఎలా ఉన్నారు మోడీ గారు అంటే ట్రంప్ గారు బాగున్నారు అదే అంటున్నా, అందుకే అంటున్నా. రైట్. అయితే వేధింపులకు గురి చేస్తున్న పోలీసులకు వాటితో సహా చెల్లిస్తాం. మంత్రి కోమటిరెడ్డికి దమ్ముంటే గడియారం సెంటర్లో మీటింగ్ పెట్టి మాట్లాడాలి. ధాన్యం దిగుబడిలో నల్గొండ జిల్లాను నెంబర్ 1 స్థానం నిలిపిందే కేసీఆర్. నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీని మీద మీ కామెంట్ ఏమంటారు? వాస్తవానికి అంటే ఎవరు ఫీల్ అయినా ఫీల్ అవుతారు, కానీ నిజాయితీ చెప్పండి. ఫీల్ కాకుండా నా మనసులో ఉన్నది ఏది చెప్పాలనుకునేది అది చెప్తాను. వాస్తవానికి ఇక్కడ ఏమున్నదంటే 100% రైట్. కేసీఆర్ హయాంలో సస్యశ్యామలంగా మారింది. ఎప్పుడు? కాళేశ్వరం కట్టినప్పుడు. కానీ కాళేశ్వరం కట్టినప్పుడు దాన్ని సరైన స్థానంలో సరైన ప్లేస్లో అంటే సరైన దాని ఏమంటారు కాంక్రీట్లు కానీ దాన్ని కరెక్ట్ లెవెల్లో కట్టక వేల కోట్లు లక్షల కోట్లు లాస్ అయ్యి ఇప్పుడు ఆ కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి పంపింగ్ చేయలేక ఇప్పుడు మళ్ళీ ఎడారిగా మారుతుంది. అంతేనా? చెప్పనా? నా ఉద్దేశం అయితే అది వాస్తవమే. అక్కడ అడిగింది నేను పోలీసుల గురించి అడిగాను. ఇక్కడ ఏముంది? ఇక్కడ ధాన్యం దిగుబడిలో నల్గొండ జిల్లాను నెంబర్ 1 స్థానంలో నిలిపింది కేసీఆర్. వాస్తవానికి కేసీఆర్. పోలీసుల వేధింపులు, వాస్తవానికి పోలీసులు అనేటోళ్ళు వేధింపులు కాదు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. గతంలో వాళ్ళు ఏం చేసినలో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. గతంలో మీరు వాళ్ళని అలానే హరాస్మెంట్ చేసినలా అనేది నాది ప్రశ్న. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మొన్న ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో దాని విషయంలో కూడా ఏంటంటే ఎలక్షన్ ముందు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా డబ్బులు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన డబ్బులన్నింటి కూడా మా వెహికల్లో తీసుకుపోయినామని చెప్పి ఎవరైతే పోలీసుల దగ్గర వాగ్మూలం అనేది ఎవరైతే వీళ్ళు చేసినారో వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకటి విషయం. రెండొక విషయం ఏంటంటే ఇక్కడ పోలీసులకు వేధింపులకు గురి చేస్తున్న పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తామంట. ఏం చెల్లిస్తావు వడ్డీతో సహా? మళ్ళీ మీద అధికారంలోకి రావడం అనేది కల్లా ఒకవేళ వచ్చారు గొప్ప విషయం. కేసీఆర్ గారు చూసి మళ్ళీ ఓటేసి గెలిపిస్తారు అనుకుందాం. గెలిపించిన ఇటువంటి ఈ మూకదంపుడు ముచ్చట్లు బంద్ చేయండి. మీరేంది ప్రజల కోసం కొట్లాడండి. పోలీసుల్ని మీరు వాడుకున్నట్టు దేశ చరిత్రలో ఎవరు వాడుకోలేదు ఓపెన్ చెప్పాలంటే. వాస్తవానికి స్ట్రిక్ట్గా పోలీసు అంటే నిజం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాం తర్వాత, రాజశేఖర రెడ్డి గారి హయాం తర్వాత, కాంగ్రెస్ పార్టీ హయాం తర్వాత కేసీఆర్ గారు వాడినట్టుగా పోలీసుల్ని ఎవరు కూడా వాడలేదు. ఎక్కడ ప్రజాస్వామ్యం బతుకుని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ శాంతియుతంగా ధర్నా చేసేవాళ్ళు? కనీసం రోడ్డెక్కి ధర్నా చేసిన సందర్భం ఉందా చెప్పండి? మరి వాళ్ళు వాడుకున్నట్టుగా ఎవరు వాడుకున్నారు? ఇవాళ నువ్వు ధర్నాలు చేస్తాను, కిలోమీటర్ల పేరు ర్యాలీ తీస్తాను, పూలు చల్లుకుంటాను, గులాబీ జెండలు కడతాను అంటే గనక కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనే కదా. మరి ఇప్పుడు పోలీసులు నిజంగా వాడేది ఉంటే ఇవాళ నువ్వు బయటకు వస్తావా? వాస్తవానికి నిజమైతే అదే వాస్తవానికి గత 10 సంవత్సరాలు ఏం చేసిందంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి వాళ్ళ చేతులు కట్టేసిళ్ళు. మళ్ళీ రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు రైతు ధరణ పలానా ఏరియాలో ఉందంటే రైతు నాయకులు కానీ వాటికి సంబంధించిన నాయకులు కానీ ఒకరోజు ముందే హౌస్ అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూర్చోబెట్టడం ఇటువంటి చాలా సందర్భంలో కూడా. తెలంగాణ రాష్ట్రం రాకముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తర్వాతనే చాలామంది ముందస్తు అరెస్టులు వీల్ చైర్ స్టార్ట్ చేసింది. వాస్తవానికి నిజమే, ఇది ఒప్పుకోవాల్సిందే. ఇలా వాళ్ళు మాట్లాడతారు మళ్ళీ ఏమనంటే ఇక కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు మీరు అంటారు. కానీ నిజాయితీగా మాట్లాడాలి. నిన్న కేసీఆర్ 5 బంధు ఇచ్చిందని చెప్పినాం, వాస్తవానికి ఇచ్చింది కాబట్టి ఇచ్చిందని చెప్పినాం. ఇలా పోలీసులు వాడేలాడు వాడినని చెప్తాను, తప్పే ఉంది దాంట్లో. వాస్తవానికి అంతే. ఇప్పుడు 108 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా గుర్తొస్తారో రైతు బంధు రైతు సంక్షేమం అంటే వాస్తవానికి కేసీఆర్ గుర్తొస్తారు. 100% వాస్తవానికి 100% ఈ విషయంలో మాత్రం కేసీఆర్ గుర్తొస్తారు. నిన్న మనం మాట్లాడుకున్నట్టు దాని ఏమంటారు ఏసంగి టైం కానీ వర్షాకాలం సమయం కానీ ఇక పొలాలకు నాటు పెట్టి దుక్కు తినే టైం వచ్చిందంటే కేసీఆర్ గారు ఇది ఎవరు అద్దన్నా కాదన్నా ఇది వాస్తవం. టైంకు ముందు అనే డబ్బులు పడ్డాయి. రాష్ట్రంలో ఏక టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. ప్రపంచానికి తలమానికం ప్రీమియం పార్క్ గైడ్ ఎక్స్పీరియన్స్
టెంపుల్ ఎకో టూరిజంను అభివృద్ధి చేస్తాం రేవంత్ రెడ్డి. ఎక్స్పీరియం ఆ పార్కును ప్రారంభించిన రేవంత్ రెడ్డి. హాజరైన మెగాస్టార్ చిరంజీవి. దావోస్లో 1,80,000 కోట్ల పెట్టుబడులు సాధించాం. దావోస్లో రాష్ట్రానికి పెట్టుబడుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ పర్యాటక పాలన తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి సీఎం గారు ఒక వార్త కథ రావడం జరిగింది. ఢిల్లీలో భవనం కూలి 3 మృతులకు వార్త కథ రావడం. 12 మందిని కాపాడిన పోలీసులు. శిథిలాల నుంచి 3 శవాల వెలికి తీసిలాట. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. బిల్డింగ్ ఓనర్పై చట్టపరమైన చర్యలు. బాధితులకు వీలైనంత సాయం అందిస్తాం. ఎక్స్పోర్ట్లో సీఎం అతిషి గారు మాట్లాడుతాం. అయితే వాస్తవానికి అయితే ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో భవనం కూలి 3 మృతుల్లో ఈ నాసిరకం పర్మిషన్ ఇచ్చిన ముందు అరెస్ట్ చేయండి. దానికి కనీసము వెహికల్ తిరగడానికి ఉండదు, కనీసం పార్కింగ్ సమస్యలు ఉంటాయి. ఈ 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టించి కనీసం ఫైర్ ఇంజన్ వస్తే కూడా ఆర్పడానికి కూడా పరిస్థితి లేకుండా ఇల్లు కట్టి భవంతులు కట్టి ఈ దాని అంటారు ఫంక్షన్ హాళ్ళు, దాని అంటారు అపార్ట్మెంట్లు, ఈ మన షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కట్టకుండా పోతే మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఇచ్చినోని కదా ముందు అరెస్ట్ చేయాలి. ఈ ఓనర్ని కాదు అరెస్ట్ చేసింది. పైసలకు ఎవడైతే డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇస్తారో వాడిని అరెస్ట్ చేయండి ముందు, దొంగల్ని. అంతే కదా వాస్తవానికి కూడా. వాస్తవానికి ఇది కొత్త బిల్డింగ్, మరి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడిచే టైంలో కూలిందంటే ఎంత నాశరకంగా కడతాను. ఇప్పుడు 20 అంతస్తులు 30 అంతస్తులు కడితే వాళ్ళ పరిస్థితి ఏందో, ఒక 10 ఫ్యామిలీలు వచ్చి అన్న స్టే చేస్తే ఎంత నష్టం జరుగుతుంది. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ వాటి చుట్టూ తిరగాలన్నా సమయమైన సందర్భానికి వారు అందుకోలేకపోయినా ఎంతో ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కూడా కానీ జరిగేది ఉంటుంది. వాస్తవానికి మీరు అన్నట్టు ఇటువంటి లోపాలు బాగా జరుగుతున్నాయి. ఈ ప్రైవేటే కాదు, మొన్న ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఒక గతంలో మన పూర్వీకులు ఒక పెంకుటిల్లు కడితేనే దరిదాపులో ఒక 40-50 సంవత్సరాలు ఉండేది. ఇప్పటికీ ఉన్నాయి ఒక పెంకుటిల్లు. అంటే అవి మట్టి గోడలు మట్టితోని కట్టినాయి. ఇప్పుడు కాంక్రీట్ వేసి సిమెంట్ వేసి అన్ని వేసినా కానీ 20 సంవత్సరాలు అన్నేసి మొత్తం బలంగా దాని ఏమంటారు సిమెంట్. ఆ సిమెంట్ పేరు అన్నది కాబట్టి ఆ సిమెంట్ ఈ సిమెంట్ అంటారు. ఆ సిమెంట్ కడితే కూడా ఇవ్వడానికి కోల్పోతాయి. అంతే. ఒక జైపూర్ మండలంలో ఎంపీపీ కార్యాలయం మీకు ఐడియా ఉందా? ఉంది. అంటే అప్పుడు 20 సంవత్సరాల క్రితమేమో గత కాంగ్రెస్ హయాంలో కట్టిల్లు. సరే తప్పు వాళ్ళదా వీళ్ళదా కానీ కాదని కాంట్రాక్టర్ తప్పు ఫస్ట్. అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ పైన పెచ్చులు ఊడిపోతున్నాయని అది ఖాళీ చేసి కిరాయి భవనంలోకి వెళ్ళిపోయాను. నెంబర్ 1 బిల్డింగ్. అసలు ఇప్పుడున్న కట్టిన కాంట్రాక్టర్ దగ్గర అది వసూలు చేయాలి. కనీసం 20 సంవత్సరాలకు లేదరయ్యా, నీకు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చినా మేము ఇది ఏంటి కదా మీరు అడగాలి కదా. అంటే సరే మేము కట్టినాం, దానికి ఒక 1 year 2 year ఇప్పుడు ఏముంటే ఎట్లుంటుందండి ఇక్కడ వ్యవస్థ. ఒక బిల్డింగ్ కట్టాం అనుకో, దాని మెయింటెనెన్స్ 1 year 2 years ఉంటుంది. 3 సంవత్సరాలు దాటింది అనుకో కథం. అదే ఇప్పుడు పైన ఇట్లా అయితే పెచ్చులు ఊడిపోయి ఒక అధికారి మీద పడితే, ఉద్యోగం మీద పడితే అది ఖాళీ చేసి ఇప్పుడు వేరే చోట రెంట్కుంటున్నారు. మన ఇళ్ళతో మరి పెచ్చులు ఉడతలు. అదే ఒక 20 సంవత్సరాలు ఒక బిల్డింగ్ కట్టి, అంత పెద్ద బిల్డింగ్ కట్టి 20 సంవత్సరాలు. ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీసులు కడుతున్నారంటే అవే స్ట్రక్చర్లు అవే ప్లానింగ్లు. అది సూపర్, ప్లానింగ్ మాత్రం సూపర్, కన్స్ట్రక్షన్ మాత్రం ఫెయిల్. ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాలపై డిజైన్పై మంత్రి దామోదర్ సమీక్ష. 31న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్, మంత్రి రాజనరసింహ. కొత్త భవనాల డిజైన్ల ఖరారుపై అధికారులతో మంత్రి చర్చ. ఈ నెల 25న జరిగిన సమీక్షలో డిజైన్లపై పలు మార్పులు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ. అయితే ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ మన ఉస్మానియా హాస్పిటల్కు 31వ తారీఖు నాడు అంటే ఎల్లుండి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. దీనికి అక్కడ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేసినట్టుగా వార్త కథనం వస్తుంది. అంటే హాస్పిటల్ దగ్గర హెలిప్యాడ్ కూడా పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే దీని మీద సమీక్ష చేసినట్టుగా వార్త కథనం రావడం. దీన్ని శంకుస్థాపన సీఎం రేవంత్ గారు అలాగే మంత్రి రాజనరసింహ గారు చేస్తూ ఉన్నారు. 2 విడతలుగా పార్లమెంటు బడ్జెట్ 31న ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక వార్త కథనం రావడం జరిగింది. కిన్షాసాలో తీవ్ర ఆందోళనలు. కాంగోలో ఫ్రెంచ్, యుఎస్, రువాండా ఎంబసీలపై దాడట. వాణిజ్యం వ్యాపారాలకు అనువైన ప్రాంతంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. ప్రజలకు ఉపయోగపడేలా విధానాల్లో మార్పులు తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. అంతరిక్షంలో సెంచరీకి సిద్ధమైన ఇస్రోలో ఒక వార్త కథనం రావడం జరిగింది. హైకోర్టులో హరీష్ రావుకు ఊరట. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ముఖ్య నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చే ఫిబ్రవరి 5వ తేదీ వరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట పిఎస్లో తనపై నమోదైన క్యాష్ ఫాస్ట్ చేయాలని హైకోర్టులో హరీష్ రావు పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఇది సూర్యదిశలో వచ్చిన వార్తా కథనాలు